వెల్కమ్ బ్యాక్. రంగురంగుల రంగవల్లికలు, సాంప్రదాయ కళాకారుల విన్యాసాలు, తిన్సా నృత్యాలు, మహిళల ఆటపాటలు ఇలా తెలుగు లోగిళ్లలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రత్యేక సంక్రాంతి సంబరాలు విశాఖ వాసులకు కొత్త అనుభూతిని పంచుతున్నాయి. మన సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడేలా విశాఖలో సంక్రాంతి సంబరాలను వాడవాడలా జరుపుకుంటున్నారు. గ్రామాల్లో ముగ్గుల పోటీలు, గంగిరెద్దుల ఆటలు, గాలిపటాల పోటీలు, బసవన్నల విన్యాసాలు, సాంప్రదాయ నృత్యాలను ఏర్పాటు చేశారు. తెలుగు మన సంస్కృతిని తెలిపేలా సాంప్రదాయ కళాకారులను గౌరవిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సంక్రాంతి పండుగను విశాఖ వాసులు పూర్తి ట్రెడిషనల్ గా జరుపుకుంటున్నారు. టూ ఇయర్స్ నుండి ఇక్కడికి మేము ప్రతి ఒక్క కోలాటంలోని క్లాసికల్లోని అన్నీ మేమే ఇక్కడ ప్రోగ్రామ్స్ చేస్తుంటాం. కానీ ఈ సంక్రాంతికి ఏంటంటే క్రింది సంవత్సరం ఈ సంవత్సరం కూడా మా విలేజ్లో ఎప్పుడో మేము చిన్నప్పుడు చూసేవాళ్ళం. ఈ తప్పిడిగుళ్ళు అవనియండి, కోలాటాలు అవనియండి, లేకపోతే పులివేషాలు అవనియండి, హరిదాసులు కానివ్వండి, ఈ భజన, తప్పిడిగుళ్ళు, ఈ A to Z అంటే విలేజ్లో ఏవైతే ప్రోగ్రామ్స్ మేము చూస్తామో చిన్నప్పుడు అదే ఈ ఇయర్ ఇక్కడ చూస్తున్నాను. అంటే 2 ఇయర్స్ నుండి చూస్తున్నాను. మాతో పాటు వచ్చే వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అంటే ఎంత మంచి ప్రోగ్రామ్స్ మాకు మీరు చూసింది కాక మాకు అవకాశం ఇచ్చి మేము చూస్తున్నామని, మాకు ఇంత పెద్ద అవకాశం, గొప్ప అవకాశం ఇచ్చినందుకు. ఇంట్లో అంటే ఇప్పుడు అంతా సిటీకి వచ్చాక ఆ మెమరీస్ అన్నీ ఇప్పుడు మేము చూసుకుంటున్నాం. మళ్ళీ మా పిల్లల్ని తీసుకొచ్చాక చిన్నప్పుడు మా విలేజ్లో మేము ఇలా చేసుకునే వాళ్ళమని అంటే ఈ ప్రోగ్రామ్ అంతా ఇక్కడ జీవీఎల్ గారు ఇలాగ ఏర్పాటు చేసినందువల్ల మా పిల్లలు చూసుకోగలుగుతున్నారు ఈరోజు. అంటే సిటీలో మళ్ళీ ఇప్పుడు మనం విలేజ్లో వెళ్ళినా ఇవి కొంతమంది చేయలేకపోతున్నారు. అప్పుడు వాళ్ళు ఉన్నారో లేరో కూడా తెలియదు. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ జీవీఎల్ ప్రోగ్రామ్స్ వల్ల మా పిల్లలందరూ చూడగలుగుతున్నారు ఇక్కడికి వచ్చి. ఉత్తరాంధ్ర జానపద నృత్యాలకు పెట్టింది పేరు. సంక్రాంతి పండుగ వచ్చినప్పుడు తప్పెటగుళ్ళు, పులివేషాలు, సాముగారడి, గిరిజన తిన్సా నృత్యాలు, కొమ్ము నృత్యాలు అద్భుతంగా ఆకట్టుకుంటాయి. ఈ పండుగ భక్తి ఆనందాన్ని పెంచుతుంది. మహిళలు సాంప్రదాయ వస్త్రధారణలో చేసే కోలాటం, భజనలు ఆధ్యాత్మికతకు రంగం వేస్తాయి. పల్లె వాతావరణంలో సంక్రాంతి సంబరాలు విశాఖ వాసులకు ఒక మధుర అనుభూతిని అందిస్తాయి. ఎక్కడి నుంచో పండుగకు విశాఖకు వచ్చిన స్నేహితులు, కుటుంబ సభ్యులతో సంక్రాంతి పండుగ 3 రోజులు అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. సూర్యుడు మకర రాశిలోని ప్రవేశించడాన్ని సంక్రమణం అంటారు. మనం దీన్ని మకర సంక్రాంతి అంటాము. భోగి, మకర సంక్రాంతి, కనుమ 3 రోజులు మనం జరుపుకుంటాం అన్నమాట. ఈ ఫెస్టివల్ సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఈ ఫెస్టివల్లో మనం తప్పెడిగుళ్ళు, పులివేషాలు, గంగిరెడ్లు, కోలాటాలు, గొబ్బెమ్మలు ఇవన్నీ చాలా చక్కగా జరుపుకుంటాం. చాలా ట్రెడిషనల్ అంతా పాటిస్తారు. ఈ మాసంలోనే రైతులకి కొత్త పంట అందుతుంది. ఈ పంట ద్వారా వచ్చే బియ్యంతో పొంగల్ చేసుకుని దేవుడు ప్రసాదంగా పెడతారు. ఇది మనకు ఒక ట్రెడిషనల్. భోగి రోజు నాడు భోగి మంటలు వేసుకొని గొబ్బెమ్మలు పెట్టుకొని పాడుతూ ఉంటారు. ఇది కూడా ఒక భోగి నాడు ఒక ట్రెడిషనల్. కనుమ రోజు గోమాతను పూజిస్తారు. వ్యవసాయదారులు పశువులను పూజిస్తారు కనుక ఆ రోజు మనం కనుమ పండుగ జరుపుకుంటాము. ఇది మనసుకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి. ఎందుకంటే ఎప్పుడు ఇల్లు, స్కూళ్ళు, జాబ్లు, ఈ రన్నింగ్ రేస్లో ఉన్న మన జీవితానికి ఆహ్లాదకరమైన ఆనందాన్ని ఇస్తుంది. ఈ సంవత్సరంకి ఒకసారి వచ్చి ఈ పండుగ కోసం సంవత్సరం అంతా వెయిట్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు పిల్లలు చాలా ఫాస్ట్గా ఉన్నారు. వాళ్ళకి ఈ ట్రెడిషన్ పద్ధతులు తెలియజేస్తే ఇంకా మనం ముందు మన తెలుగు సాంప్రదాయాన్ని మొత్తం మన తెలుగు వాళ్ళందరికీ తెలుస్తుందిగా నేను భావిస్తున్నాను. సంక్రాంతి అంటేనే సంబరం. తెలుగు లోగిళ్లలో సంస్కృతి సాంప్రదాయాల నిలయం. అందుకే ఏపీ వాసులకు ఇది పెద్ద పండుగగా ఎంతో ప్రత్యేకం.
వస్తే చాలు తప్పటి గుళ్ళు, పులి వేషాలు, అలాగే కొమ్ము డాన్సులు, హరిదాసులు, ఇలా ఒకటేమిటి సంక్రాంతిలో మరి మన ట్రెడిషన్ని గుర్తు చేస్తూ మన సంస్కృతి సాంప్రదాయాలు, జానపద కళలు, నృత్యాలు ఇవన్నీ కూడా మనం వాకిట్ల ముందుకి వచ్చేస్తాయి. అందుకే తెలుగు లోగిళ్ళన్నీ సంబరాలతో కళకళలాడుతూ ఉంటాయి. మరి సంక్రాంతి సంబరాల్లో మన ట్రెడిషన్ని గుర్తు చేస్తున్న ఈ కళల్ని ఒకసారి మనం కూడా చూద్దాం. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.